నమస్కారం. మనది డైట్ ఛానల్ కాబట్టి మన డైట్ స్లోగను కీటో డైట్తో బరువు తగ్గడము చాలా తేలిక, ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ. సో ఈరోజు టాపిక్ బరువు పెరిగితే సామర్థ్యం తగ్గుతుంది, కెపాసిటీ తగ్గుతుంది. అది అప్పడాలు చేసే వాళ్ళైనా అంతరిక్షంలోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ అయినా ఒకటే సూత్రం అన్నమాట. బరువు పెరిగిన కొద్దీ కెపాసిటీ తగ్గిపోతుంది. అయితే వ్యక్తిగతంగా బరువు పెరిగారనుకోండి, అది వాళ్ళు వ్యక్తిగతంగానే ఒక మామూలు కామన్ మ్యాన్కి అయితే ఆయనకే నష్టం, లేదా ఆయన కుటుంబం, ఆయన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకే నష్టం. చిరంజీవి లాంటి మెగాస్టారు బాగా బరువు పెరిగితే ఇండస్ట్రీస్కే నష్టం అన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీ వందల వేల కోట్ల వ్యాపారం ఉంటుంది. ఒక చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే కొన్ని వందల మంది పనిచేస్తారు, నెలల పాటు పనిచేస్తారు. థియేటర్లు కొన్ని వేల థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అవే థియేటర్ల మీద కొన్ని అంతకు 10-15 మంది, 20 మంది డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. క్యాంటీన్లు, సైకిల్ షాప్స్, ఇట్లా స్కూటర్లు, అవి ఇవి టీ కొట్టులు, ఇట్లాంటి ఎన్నో వేల మందికి ఉపాధి అన్నమాట. అట్లా చిరంజీవి బరువు పెరగడం అనేది చాలా కాస్ట్లీ అఫేర్. ఆ ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సో కొంతమంది నాకుతో ఏకీభవించారు. ముఖ్యంగా మురళి అనే ఆయన ఇంకా ముందే 100వ సినిమాకి బరువు పెరిగి 100వ సినిమా ఫ్లాప్ అయింది అని రాయడం జరిగింది. ఆ తర్వాత ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ హిట్స్ ఇచ్చారన్నారు. అయితే నేను గత వీడియోలో 95 నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. దానికి ఆయన కెపాసిటీ తగ్గడం కారణం ఎందుకు అంటే, ఆయన టాలెంట్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. కానీ బరువు అనేది ఆయన గొప్పదనాన్ని ఎలా తగ్గించేసింది అంటే, అధిక బరువు ఒక వ్యక్తుల గొప్పదనాన్ని లేదా వాళ్ళ స్థాయిని, కెపాసిటీని, పెర్ఫార్మెన్స్ని ఎలా తగ్గిస్తుంది అని చెప్పడమే నా ఉద్దేశం అన్నమాట. అయితే దీనికి కొన్ని గణాంకాలు చెప్పాలని అనుకున్నాను. 91 నుంచి 2007 వరకు చూసుకుంటే ఆయన 32 సినిమాలు చేశారు. 32 సినిమాల్లో పెద్ద హిట్ సినిమాలు అంటే స్టార్టింగ్లో వచ్చిన 10 సినిమాలు పెద్ద హిట్స్ ఉన్నాయి. తర్వాత ఒక 3-4 యావరేజ్ ఉన్నాయి. 15 వరకు హిట్స్ తీసుకుంటే ఒక 15 ఫ్లాప్స్ ఉన్నాయి. మొదటి 10-12 సంవత్సరాల్లో ఆయన దాదాపు 120 సినిమాలు చేశాడనమాట. అంటే 10-12 ఏళ్లలో 120 సినిమాలు చేస్తే, తర్వాత 15 ఏళ్లలో కేవలము 30 సినిమాలే చేయడం జరిగింది. అంటే 16 ఏళ్లలో 30 సినిమాలే చేయడం. ఎందుకు అంటే ఆటోమేటిక్గా బరువు పెరిగిన కొద్దీ మనిషి రూపము మారిపోతుంది, చురుకుదనం తగ్గిపోతుంది, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. అయితే గణాంకాలకు వెళ్ళే ముందు చిరంజీవి గారికి విషయంలో ఆయన ఒక మెరుపు తీగలాగా, ఒక ఎలక్ట్రిక్ వైర్ లాగా చాలా యాక్టివ్గా ఆయన పేరు తెచ్చుకున్నాడు అనమాట. చాలా మంచి డ్యాన్సర్ అతను. ఇప్పుడు ఉదాహరణకి మైకేల్ జాక్సన్ డేంజరస్ అనేది వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అయినప్పుడు దాన్ని తన సినిమాలో గోలీమార్ అని ఒక పాట గుండా సినిమాలో పెట్టి చాలా అదే డ్రెస్, మైకేల్ జాక్సన్ డ్రెస్ వేసుకుని చాలా సూపర్ హిట్ సాంగ్ ఇచ్చాడనమాట. తర్వాత అభిలాషలో యురేకా సకమిక అని, లేకపోతే ఛాలెంజ్ సినిమాలో ఇందువదన సుందర అని, తర్వాత ఖైదీ సినిమా అయితే పాములాగా మెలికలు తిరగడం, ఖైదీ సినిమాలో ఆ డ్యాన్స్లు అది అట్లా ఆయన చాలా మెరుపు తీగలాగా ఫేమస్ అనమాట. అతను ఒక బ్రాండ్ అనమాట. బ్రాండ్ బరువు పెరగడంతో ఆ చురుకుదనం తగ్గిపోవడం అనేది సమస్య అనమాట. అయితే నిజంగానే మరి ఈ బరువు పెరగడం తర్వాత గ్రాఫ్ తగ్గిందా లేదా అనేది ఒక 40 ఏళ్లకు వయసుకు అటు ఇటుగా చూసుకుంటే 91లో చిరంజీవి ఏజ్ జస్ట్ 55, 1955 బార్న్ కాబట్టి 91కి వచ్చేసరికి ఆయన ఏజ్ 36 ఏళ్ళే అనమాట. 36 ఏళ్ళే కాబట్టి యాక్టివ్గానే ఉన్నాడు. బరువు కూడా అదుపులో ఉన్నందుకు 91లో రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషను అయితే స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ ఫ్లాప్ అయింది. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు బ్లాక్ బస్టర్స్. తర్వాత ఇంకొక 92కి వచ్చేసరికి 37 ఏళ్ళ వయసులో ఘరానా మొగుడు, ఆపద్ బాంధవుడు, ఆజ్ కా గుండారాజ్ అని 3 సినిమాలు చేస్తే ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్ వచ్చింది, ఆపద్ బాంధవుడు ఫ్లాపు, ఆజ్ కా గుండారాజ్ యావరేజ్ 92. తర్వాత 93 అంటే 37 ఏళ్ళ వయసుకు వచ్చేసరికి మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి 2 సినిమాలు రిలీజ్ అయినాయి, 2 హిట్సే వచ్చాయి.
తర్వాత 94కి వచ్చేసరికి 39 ఏళ్ళు పూర్తయి 40వ వచ్చాడు. అప్పుడప్పుడే ముగ్గురు మనగాళ్ళు, జెంటిల్మెన్, ఎస్పి పరశురామ్ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 3 ఫ్లాప్ అయినాయి అనమాట 39 ఏళ్ళ వయసులో. అప్పటికి బరువు బాగా పెరిగి ఉండడం మనం గమనిస్తాం. 40 ఏళ్ళ వయసు అంటే 95కి వచ్చేసరికి బిగ్ బాస్, రిక్షా ఓడు, అల్లుడా మజాకా అనమాట. ఫస్ట్ అల్లుడా మజాకా సినిమా ఫిబ్రవరి 95లో రిలీజ్ అయింది. అది కొంచెం అసభ్యకరంగా ఉందని మహిళా సంఘాల వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో అయితే చాలా చిరంజీవి సినిమాలు ఆడే ఆ థియేటర్లన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. చాలా పెద్ద గొడవ అయిందనమాట. ఇట్లాంటి గొడవ బహుశా రాజేంద్ర ప్రసాద్ తేనె తీగ అని ఒక సినిమాకి కూడా ఇట్లనే మహిళా సంఘాలు వెళ్ళి ధ్వంసం చేశారు. ఆ తర్వాత మహిళా సంఘాలు ధ్వంసం చేసిన థియేటర్లు ధ్వంసం చేయడం కేవలం అల్లుడా మజాకే అనమాట. అది ఆయన చిరంజీవికి ఉన్న మంచి ఇమేజ్కి ఒక పెద్ద దెబ్బ. ఆ తర్వాత బిగ్ బాస్ విజయబాపినీడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మంచి హిట్ కాంబినేషన్ అనమాట చిరంజీవితో. ఆ పెద్ద ఫ్లాప్ ఇచ్చారు. అది కూడా సడక్ అనే హిందీ సినిమాని, అప్పట్లో హిట్ సినిమాని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశారు. అయితే చాలా దారుణ పరాజయం పొందడంతో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, విజయబాబుని ఇద్దరు కోలుకోలేనంత నష్టపోయారు. ఆ తర్వాత వాళ్ళు సినిమాలు తీయలేనంత రోడ్డున పడడం జరిగింది. తర్వాత డిసెంబర్ 95లో రిక్షా ఓడు, కోడి రామకృష్ణ, అది చిరంజీవి సినిమా ఆ రేంజ్కి ఆ సినిమా ఎలా ఒప్పుకున్నాడో అనేలాగా ఉంటుంది. సో అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ ఫ్లాప్ అనమాట. బ్లాక్ బస్టర్ హిట్ కాదు, అది బ్లాక్ బస్టర్ ఫ్లాప్. సో 95 40 ఏళ్ళ వయసుకు వచ్చేసరికి పెద్ద ఫ్లాప్స్ వచ్చాయి. ఆ తర్వాత ఎందుకంటే నేను 92 నుంచి 95 CA చదువుతున్నాను అనమాట. 96లో ఆ దెబ్బకి 96లో ఒక సినిమా కూడా లేదు, నో మూవీస్. ఎందుకు చిరంజీవి సినిమాల్లోకి వచ్చాక మొదటి 10-12 ఏళ్ళలో 120 సినిమాలు చేశాడు దాదాపుగా. తర్వాత 16 ఏళ్ళలో 32 సినిమాలు చేశాడు. అట్లాంటిది 96లో ఆ భయానికి చిరంజీవి ఆయన్నే సినిమాలు బాగా తగ్గించుకున్నాడో లేకపోతే ఆలోచించుకోవడానికి టైం తీసుకున్నాడో అని 96లో ఒక సినిమా కూడా లేదు. 97లో గ్యాప్ తీసుకొని ఒక ఫ్యామిలీ మూవీ హిట్లర్ సినిమా, అది కూడా రీమేక్ సినిమానే. రీమేక్ ఒరిజినల్ సినిమా హిట్ అయినంతగా కాకుండా యావరేజ్ పోయింది. మాస్టర్ సినిమాలో లెక్చరర్ వేశాడు, హెవీ పర్సనాలిటీ. ఇక మిగిలిన వాళ్ళు వీళ్ళు అంటే కలిపి సినిమాని యావరేజ్గా మూవ్ అయిందనమాట, హిట్స్ కావు. 98కి వచ్చేసరికి మళ్ళీ బాగా కష్టపడి చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, మళ్ళీ యాక్టివ్గా బాగా హిట్ సినిమాలు అవి బ్లాక్ బస్టర్స్. 98 అంటే మనకి 92లో ఘరానా మూడు బ్లాక్ బస్టర్ తర్వాత 93లో మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి కొంచెం బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కాదని ఒక యావరేజ్ పెద్ద హిట్సే. 93 అనుకున్నా కూడా 93 మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి తర్వాత 98 చూడాలని ఉంది, బావగారు బాగున్నారా వరకు పెద్ద హిట్స్ లేవన్నమాట. మధ్యలో డిజాస్టర్స్ ఎక్కువే ఉన్నాయి. 98 తర్వాత 99కి వచ్చేసరికి స్నేహం కోసము, ఇద్దరు మిత్రులు, 2 ఫ్లాపే. 2000 వచ్చేసరికి అన్నయ్య సినిమాలో అన్నయ్య పాత్ర వేసాడు. ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు, రవితేజ, ఇట్లా కలగాపులగం చేసి మొత్తానికి ఒక హిట్ సినిమా వచ్చింది. యావరేజ్ అనమాట, బ్లాక్ బస్టర్ కాదు. అప్పటికి ఏజు ఇంకా పెరిగిపోయి 45 ఏళ్ళకి వచ్చాడు, బరువు ఇంకా పెరిగిపోయాడు. తర్వాత 2001లో మంజునాథ, డాడీ మృగరాజు. మంజునాథలో హీరో అర్జున్, యాక్చువల్గా అంటే సపోర్టింగ్ రోల్ వేశాడు, దేవుడి పాత్ర. అది యావరేజ్గా పోయింది. డాడీ మృగరాజు 2 డిజాస్టర్స్, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు 2001లో. తర్వాత 2002లో ఇందిరా సినిమా, అదొక బ్లాక్ బస్టర్ అనమాట. అంటే 98 తర్వాత 2002 4 ఏళ్లలో చిరంజీవి రేంజ్కి తగ్గ సినిమా ఒకటే వచ్చింది, ఇందిరా. తర్వాత 2003లో ఠాగూర్ సినిమా రీమేక్, అది హిట్టే. సో బ్లాక్ బస్టర్ కాకపోయినా కూడా భారీ హిట్గానే వచ్చింది. కాకపోతే ఒరిజినల్గా వచ్చినంత తమిళ్లో హిట్ అయినంతగా అవ్వలేదన్నమాట. ఎందుకంటే కొంచెం ఏజు ప్రభావము, బరువు ప్రభావమే కావచ్చు. యాక్టివ్గా మనకు అందులో ఆయనకి
కెపాసిటీకి తగ్గట్టుగా యాక్టివ్ కుర్ర హీరో పాత్ర కాకుండా ఏజ్డ్ పర్సన్ పాత్ర వేయడం జరిగింది అనమాట. సో 2004లో శంకర్ దాదా ఎంబీబీఎస్ రీమేక్ సినిమా ఒకటి వచ్చింది, అంజీ ఒకటి వచ్చింది. అంజీ డిజాస్టరు. తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ 4-5 భాషల్లో వచ్చింది రీమేక్ సినిమా. ఇందులో దాదాపు 49 ఏళ్ళు అనమాట. 2004 అంటే 49 ఏళ్ళ వయసులో అంత హెవీ పర్సనాలిటీతో కాలేజ్కి వెళ్తాడు. సో అది రీమేక్ సినిమా, బాగా పెద్ద బ్లాక్ బస్టరే కానీ రీమేక్ సినిమా అనమాట. సో అట్లా మళ్ళీ 98 తర్వాత 2002 ఇందిరా తర్వాత 2004లో ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడం జరిగింది. అంజీ ఒక ఫ్లాప్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2005లో అందరివాడు, జై చిరంజీవి 2 సినిమాలు వచ్చాయి, 2 ఫ్లాపే, 2 దారుణంగా ఫెయిల్ అయ్యాయి. తర్వాత 2006లో ఇంకా బరువు పెరిగిపోయాడు, 50 ఏళ్ళు దాటాడు, స్టాలిన్ సినిమా భారీ పరాజయం. తర్వాత 2007లో శంకర్ దాదా జిందాబాద్ ఒక సీక్వెల్ వచ్చింది, అది కూడా పరాజయం పాలైంది. సో అట్లా ఆయన బరువు ఎట్లెట్లా పెరుగుతుంటే అట్లా గ్రాఫ్ తగ్గింది. సరే, ఆయన ఒక ట్రెండ్ సెట్టరు, ఒక మెరుపు తీగ, అట్లా బరువుతో నష్టపోవడం ఆయన వ్యక్తిగత నష్టం కన్నా కూడా ఆయన సినిమాలు ఇంకా బాగా హిట్స్ అయ్యి బాగా ఎక్కువ సినిమాలు చేసి ఉంటే ఇండస్ట్రీస్కి కొన్ని వేల మందికి ఆయన సినిమా మీద కనీసం ఒక 10 నుంచి 20 వేల మంది బెనిఫిట్ అయి ఉండేవాళ్ళు. కేవలము అట్లా ఆయన కీటో డైట్ కనుక ఇప్పుడు కష్టపడితే కీటో డైట్తో ఒక 3-4 నెలలు, ఒక 6 నెలలు కీటో డైట్ చేస్తే మళ్ళీ ఆ 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళ యవ్వనాన్ని సంతరించుకోవచ్చు 70 ఏళ్ళ వయసులో కూడా. సో మురళి గారి కామెంటు ఏంటంటే, ఆయన సినిమాల్లో సన్నగా చూపించడానికి కారణము గ్రాఫిక్స్, ప్రోస్టెటిక్స్ వాడటం వల్ల ఆయన ఇప్పుడు స్లిమ్గా చూపిస్తున్నారు, దానికి బాగా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు అని మురళి గారు కామెంట్లో రాయడం జరిగింది. కీటో డైట్ చేసుకుంటే గ్రాఫిక్స్ ఖర్చే ఉండదన్నమాట. ఆ తర్వాత కొంచెము లిక్కర్ కూడా కన్సంప్షన్ పెరిగినట్టుంది అని మురళి గారు అభిప్రాయం వ్యక్తపరిచారు. అయితే లిక్కర్ అనేది శరీరాన్ని చెడుపు చేస్తుందండి, లిక్కర్ వల్ల బరువు పెరగడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో చిరంజీవి గారి మీద మనం ఇంకొక వీడియో కూడా చేసుకోవచ్చు. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.